సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ శివార్లో నూతనంగా ఏర్పాటు చేసిన వారణాసి హోటల్ రెస్టారెంట్ ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆధునిక సౌకర్యాలతో హోటల్ను ఏర్పాటు చేయడంపై నిర్వాహకులు అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో ముందుకు రావాలని సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఇలాంటి వ్యాపార సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. నిలబడు అక్కడ పోటీలో అందరికి వేసిన ఇంకో షాప్ రైట్ ఇంకో ఇలా ఇంకో షాల్వా తీసుకోరా, మూడు తీసుకో వేసుకో గొడదండి తెచ్చినా అక్కడ 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 పోయిందా ఈరోజు సాయంత్రం సంధ్యా వేళ వెల్కమ్ టు వారణాసి హోటల్కు ఇనాగరేషన్కు వచ్చేసినటువంటి మా అన్న చంటి క్రాంతి కుమార్ గారు, నాతో పాటు ఇచ్చేసిన బిచ్చిరెడ్డి గారు, గోవర్ధన్ నాయక్ గారు, శ్రీకాంత్ గౌడ్ గారు, మా శ్రీధర్ రెడ్డి గారు, మా గోవర్ధన్ గారు, ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఈ హోటల్ బాగా నడవాలని, బాగా నడిచేందుకు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్న తీరు, వీళ్ళ రిసీవింగ్ క్వాలిటీ, టేస్ట్, ఈ రకమైన ఫుడ్ ఇస్తే బ్రహ్మాండమైన సక్సెస్తో ముందుకు వెళ్తారని నేను ఆశిస్తున్నా. ముందుకు వెళ్ళాలని కూడా నా పూర్తి సపోర్ట్ చేస్తున్నా. హృదయపూర్వకంగా మరోసారి ఈ మేనేజ్మెంట్ అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సంగారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన వారణాసి హోటల్ నిర్వాహకులకు అభినందనలు. చాలా మంచి వాతావరణంలో ఉన్నది కొత్త వచ్చిన హోటల్. ఎందుకంటే సంగారెడ్డి ఇప్పుడిప్పుడే బాగా అభివృద్ధిలోకి వస్తున్న పట్టణం. చాలా హోటల్స్ కూడా కొత్త కొత్త టేస్టులతోని వస్తున్న ఈ టైంలో ఈ హోటల్ ఏర్పాటు చేయడం
చాలా సంతోషకరం. అంటే ఈ వాతావరణంలో ఒక హోమ్లీ వాతావరణంలో ఉండడం కూడా అంబియన్స్ కూడా బాగున్నది కనుక వచ్చే కస్టమర్లకు మంచి ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం, పరిశుభ్రమైన ఆహారం అందించాలని చెప్పి నేను వారిని కోరుకుంటూ, వాళ్ళు చాలామంది ఈ రోజులలో ఉపాధి కోసం ఏం లేదు అనేది చాలామంది ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటున్నారు. తమ్ముళ్ళు అందరూ కలిసి, 2-3 తమ్ముళ్ళు అందరూ కలిసి ఒక ఉపాధి కోసం ఈ హోటల్ పెట్టుకున్నారు. బాగా నడవాలని చెప్పి, బాగా వృద్ధిలోకి రావాలని చెప్పి, మంచి లాభాలు గడించాలని చెప్పి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా నేను ఆశీర్వాదాలు అందిస్తున్నాను.